ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు కడప జిల్లా వేంపల్లి మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయంలో శుక్రవారం విగ్రహ ప్రతిష్ఠ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కంచి కామకోటి పీఠాధిపతి హాజరయ్యారు. రాత్రి కోటి దీపోత్సవం అనంతరం భగవద్గీత ప్రవచకులు గంగాధర శాస్త్రి ఉపన్యాసము, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తాదులను అలరించాయి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయి. ఏ పని చేస్తున్న కాలంలో నీకు పని కోసమే ఇచ్చాను. ఈ లోకానికి సరదాగా వచ్చిపోవడం కోసం రాలేదు, తిరిగి ఈ లోకానికి ఏదో ఒకటి ఇచ్చిపోవడం కోసం వచ్చాం. కంట్రిబ్యూషన్ అంటాం కాదు. వెళ్ళిపోతూ ఈ సమాజానికి ఏమి ఇచ్చాము. మూడవది ఏంటో తెలుసా? వీళ్ళు మరణిస్తున్నారు. అజ్ఞానం. అశోచ్యానందశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తలంటిపోయడం ప్రారంభించిన మొదటి శ్లోకం మిత్రులారా ఇది. కట్టాలని డబ్బుంటే గుడి కట్టరు మిత్రులారా, దైవానుగ్రహం ఉంటేనే గుడి కట్టగలం. దైవానుగ్రహం ఉంటే డబ్బు కూడా ఉండక్కర్లా, అవి వచ్చి పడతాయి అంతే. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం. పరమాత్ముడు అనుగ్రహం ఉంటేట ఏం జరుగుతుందంటే మూగవాడు మహాప్రవక్త అయిపోతాడట. సంస్కృతిని పరిచయం చేయాలి, సంస్కారం పరిచయం చేయాలి, ఏది తప్పో ఏది ఒప్పో అని ఏది నేర్పించడం వల్ల సమాజానికి శ్రేయోదాయకమవుతుందో బాల్య దశ నుంచే వాడిని. ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మాకు ఇక్కడ దగ్గరలో ఒక శివాలయం లేదు, సో చిన్న శివాలయం కడితే బాగుంటుంది అనుకున్నాం. చిన్న శివాలయం కడతామని చెప్పి గౌరవ ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కలిసి విన్నవించడం జరిగింది. అన్న ఒక గుడి ఉంటే బాగుంటుందని చెప్పి, అన్న టీచర్స్ కాలేజీలాగా 30-35 లక్షలు శాంక్షన్ చేస్తే గుడి కట్టుకుంటామని అడిగాం. అవినాష్ అన్న సహృదయంతో శ్రీకాంత్ ఎందుకు మనం 35 లక్షలు, మన అన్న సీఎం ఉన్నారు, 35 లక్షలు ఎందుకు, ₹1 కోటి శాంక్షన్ చేద్దామబ్బా, కొంచెం పెద్ద గుడి కట్టుకో అని చెప్పారు. సో మనం ₹1 కోటి అంటే చాలా పెద్ద అమౌంట్. సో ఇంతకంటే పెద్ద గుడి ఇంకా రాతితో కట్టచ్చు, అలా కట్టచ్చు, ఇలా కట్టచ్చు అని వేరే గుళ్ళు చూసాం. అలా చూసిన తర్వాత బడ్జెట్ ₹1 కోటి కాదు, 2 కోట్లు 3 కోట్లు అనేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగామన్నా ఇలా గుడి కడుతున్నాం, మధ్యలో ₹1 కోటి అయింది, ఇంకా సరిపోవడం లేదు, కొంచెం హెల్ప్ చేయండి అన్న అని. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆయన సహృదయంతో మళ్ళీ ₹1,25,00,000 శాంక్షన్ చేశారు. అంటే ₹2,25,00,000, అందులో ₹1,80,00,000 గవర్నమెంట్ సొమ్ము, 45 లక్షలు ప్రజల కాంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. సో మేము ₹2,25,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్, చాలా పెద్దగా కట్టచ్చు అనుకున్నాం. కానీ ఇది కట్టేటప్పటికి అర్థమైంది ఇది 2 కోట్లు కాదు, 3 కోట్లు కాదు, 6 కోట్లు అవుతుందని. బట్ మధ్యలో గుడి ఒకసారి దైవ సంకల్పంతో మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపకూడదు. మనం సాటి గుడి కట్టేటప్పుడు ఏదైనా సరే, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సరే, మనం తలపెట్టిన కార్యం పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవుడి కృపతో ఈరోజు పూర్తి చేయడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.